50 థియేటర్ల కోసం 1200 థియేటర్లు వదులుకోలేము. యంగ్ హీరో తేజ సజ్జా సంక్రాంతి వార్కి సిద్ధమైన సంగతి తెలిసిందే. అతడు కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ మంచి అంచనాలతో రిలీజ్ అవుతుంది. ప్రచార చిత్రాలతోనే సినిమాకి పాజిటివ్ బజ్ మొదలైంది. దీంతో మేకర్స్ కూడా ఎంతో పోటీ ఉన్నా తగ్గేది లేదు అంటూ పోటీ బరిలో దిగుతున్నారు. పోటీగా మరో 4 సినిమాలున్న కంటెంట్తో కొట్టుకుపోతాం అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని చిత్ర నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ సినిమాకి హిట్ అనే టాక్ థియేటర్ల సంఖ్యని పెంచుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పంచుకున్నారు. తేజతో ఈ సినిమా ఐడియా ఎలా వచ్చింది, అతడి విజన్ ఏంటి, ఏం చూపించబోతున్నారు వంటి విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే విందాం. జాంబిరెడ్డి విజయంతో సూపర్ హిట్ సినిమా తీయగలము అనే నమ్మకం ఏర్పడింది. ఆ సినిమా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. అప్పుడే సూపర్ హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఐడియా తట్టింది. నా జీవితంలో జరిగిన మంచి విషయాలు కొన్నింటిని నిర్మాత నిరంజన్ రెడ్డికి చెప్పాను. అందులో నాకు పూర్తి స్విచ్నిచ్చారు. అలా కథ సిద్ధం చేశాను. కానీ బడ్జెట్ గురించి కొన్నిసార్లు ఆందోళన కలిగేది. భారీ బడ్జెట్తో చేస్తున్నామనే టెన్షన్ ఉండేది. కానీ అతను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. చాలా నమ్మకంతో సినిమాను విదేశీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. అదృష్టవశాత్తు టీజర్ విడుదలైన తర్వాత విదేశాల్లో డిస్ట్రిబ్యూటర్ నుండి ఆఫర్లు వచ్చాయి. మన ఇతిహాసాల గురించి ప్రపంచమంతా ఇప్పుడు తెలుసుకుంటుంది. అది మా సినిమాకి ఎంతో ప్లస్ అవుతుంది. తేజ తన పాత్రని చాలా బాగా చేశాడు. ఆ పాత్రకి తను మాత్రమే సూట్ అవుతాడు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో అంటారు అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ మా సినిమాపై హిందీ బయ్యాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ 1200 థియేటర్లు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ తెలుగులో మాకు కేవలం 50 థియేటర్లు దొరుకుతున్నాయి. 50 థియేటర్ల కోసం 1200 థియేటర్లు వదులుకోలేం కదా అన్నారు. ఇంకా తదుపరి ప్రాజెక్టుల గురించి రివీల్ చేశారు. నాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. హనుమాన్ విడుదల తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటా. హనుమాన్కి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఒక సూపర్ ఉమెన్ స్టోరీ కూడా ఉంది. దానికి మంచి నిర్మాత కావాలి అని అన్నారు.